హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్లో అయితే సూర్య హెల్తీ ఫుడ్ స్టాల్ వద్ద అందరూ ముఖ్య అతిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కరెక్ట్ టైమింగ్లో జ్యోత్స్న, పారు కారులో అక్కడికి చేరుకుంటారు. కార్తీక్ నవ్వుతూ వారికి స్వాగతం పలుకుతూ ఉంటాడు. కారులో కూర్చున్న జ్యోత్స్నతో పాటు రాత్రి నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి అస్సలు రావేమో అనుకున్నానే అని అంటూ ఉంటుంది. దానికి జ్యోత్స్న గర్వంగా, ఎప్పుడు ఏం చెయ్యాలో ఈ జ్యోత్స్నకు బాగా తెలుసు. నేను ఇప్పుడు తలదించుకున్న అంతిమ విజయం నాదే అవుతుంది. సూర్య నా వల్ల ఏదో జరుగుతుంది అనుకుంటున్నాడు కదా, ఇప్పుడు చూడమని అని తన పగను మనసులోనే ఉంచుకొని మాట్లాడుతుంది. కార్తీక్ జ్యోత్స్నను, పెదమేడం గారు కారు దిగండి, అక్కడ కస్టమర్లు వెయిటింగ్ చేస్తున్నారు అని చెప్తా ఉంటాడు. స్టాల్ చుట్టూ జ్యోత్స్న ఫోటోలు, దాని కింద హెల్దీ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ అనే స్లోగన్స్ పెద్దగా రాసి ఉంటాయి. ఫోన్ చేతిలో ఉంది కదా అని సోషల్ మీడియా ద్వారా స్టాల్ను నాశనం చేయడానికి చూసావు కాబట్టి వచ్చిన చెడ్డ పేరును పోగొట్టే బాధ్యత కూడా నీదేనని కార్తీక్ గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కార్తీక్ ఒక క్యాపు యాప్రాన్ తెచ్చి జ్యోత్స్నకి ఇస్తాడు. ఇక్కడ పనిచేసే అమ్మాయిలాగే నువ్వు కూడా క్యాప్ పెట్టుకుని జ్యూసులు చేసి కస్టమర్లకు ఇవ్వాలని రూల్ పెడతా ఉంటాడు. జ్యోత్స్న తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యూనిఫామ్ వేసుకుంటుంది. అప్పుడే వచ్చిన కస్టమర్లకి కార్తీక్, ఈమె ఎవరో గుర్తుపట్టారా, మాజీ మిస్ హైదరాబాద్, ఇప్పుడు మన సూర్య హెల్దీ ఫుడ్స్ ప్రచారకర్త, ఈమె తన చేతులతోనే మీకు జ్యూసులు అందిస్తుంది అని అనౌన్స్ చేస్తూ ఉంటాడు. కొందరు కస్టమర్లు సెల్ఫీలు అడగడంతో జ్యోత్స్న అవమానంగా ఫీల్ అవుతూ ఉంటుంది. స్టాల్ దగ్గర జ్యోత్స్న యూనిఫామ్ వేసుకుని కష్టపడుతున్న దృశ్యాలను పారు తన మొబైల్లో ఫోటోలు తీసి ఇంట్లో ఉన్న శివనారాయణకు పంపిస్తుంది. ఆ ఫోటోలను చూసి తాత శివనారాయణ తీవ్రంగా కలత చెందుతూ ఉంటాడు. నా మనవరాలు, ఈ ఇంటి వారసురాలు ఎవడో అనామకుడి షాప్లో జ్యూసులు అమ్మడం ఏంటి, ఇది నా పరువుకు తక్కువ కాదా అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటాడు. కానీ ఇంట్లో మిగిలిన వారు దానికి సర్ది చెప్తూ ఉంటారు. జ్యోత్స్న అహంకారం తగ్గడానికి ఈ శిక్ష అవసరమే నాన్న. ఆ సూర్య ఏమీ జ్యోత్స్న మీద పగ తీర్చుకోవడం లేదు, తనకు జరిగిన నష్టానికి పరిహారం మాత్రమే కోరుకుంటున్నాడు. పైగా ఎంత గొడవ జరిగినా అతను చాలా మర్యాదగా మాట్లాడాడు. మంచి పద్ధతి ఉన్న కుటుంబం నుండి వచ్చిన అబ్బాయిలా ఉన్నాడు అని సూర్యని మెచ్చుకుంటూ ఉంటారు. స్టాల్ దగ్గర జ్యోత్స్న ఏడుపు మొహం పెట్టుకొని నిలబడటం చూసి కార్తీక్, ఇలా ఉంటే కస్టమర్లు రారమ్మా, నవ్వుతూ పిలవాలి, రోడ్డును పోయేవాళ్ళు కూడా ఆగి జ్యూస్ తాగేలా నీ టాలెంట్ చూపించు అని చెప్తూ ఉంటాడు. అంతేకాదు అక్కడ జరుగుతున్నదంతా తన సోషల్ మీడియా ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుందని మొబైల్ చూపిస్తూ ఉంటాడు సూర్య. దాంతో జ్యోత్స్న ఇక తప్పక యాడ్స్లో నటించినట్లుగా పెద్దగా నవ్వుతూ, సూర్య హెల్తీ ఫుడ్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత, ఆర్గానిక్ మరియు హైజెనిక్ ఫుడ్ మీకోసం నేను సిద్ధంగా ఉన్నాను, టేస్ట్ చేయడానికి మీరు సిద్ధమేనా అంటూ గట్టిగా పబ్లిసిటీ చేస్తుంది. ఆ పిలుపు విని ఒక కస్టమర్ స్టాల్ వైపు వస్తాడు. ఆ సమయానికి రంగబాబు అనే ఒక వింత కస్టమర్ అక్కడికి వస్తాడు. అతను బోర్డు మీద ఉన్న జ్యోత్స్న ఫోటోను, ఎదురుగా ఉన్న జ్యోత్స్నను చూసి, ఈ ఫోటోలో ఉన్న పిల్ల నువ్వేనా, కొట్టు ముందు పని మనిషి ఫోటో పెట్టుకున్నారేంటి అని తక్కువ చేసి మాట్లాడతాడు. దాంతో జ్యోత్స్నకి కోపం వస్తుంది. రంగబాబు అంతటితో ఆకుండా ఎదురుగా నిలబడిన కార్తీక్ని చూసి, ఈ బాబుని చూడు, రాజసం ఉట్టి పడుతోంది, గుమ్మంలో దాక్కున్న మామిడి పండ్లా మెరిసిపోతున్నాడు, ఈయనెవరో గొప్పింటి బిడ్డలా ఉన్నాడు అని కార్తీక్ని బాగా పొగుడుతుంది. జ్యోత్స్నను మాత్రం జ్యూస్ అమ్మే పిల్ల అన్నట్లుగా మాట్లాడటంతో జ్యోత్స్న తీవ్ర అవమానానికి గురవుతుంది. రంగబాబు ఆర్డర్ చేసిన యాపిల్ జ్యూస్ను జ్యోత్స్న తయారు చేసి గ్లాసులో ఇస్తుంది. కానీ సూర్య ఒక్కసారిగా ముందుకు వచ్చి ఆ జ్యూస్ గ్లాసుని కింద పడేస్తాడు. దాంతో జ్యోత్స్న, కావాలనే నా చేతిలో గ్లాస్ పడేసావా అని గొడవకు దిగుతుంది. అప్పుడు సూర్య గట్టిగా, నువ్వు జ్యూస్ని కల్తీ చేసావు, ఆ కస్టమర్ ఇది తాగి ఉంటే తూ అని ఊసి వెళ్ళేవాడు, నేను ముందే చూశాను కాబట్టే అడ్డుకున్నాను అని అందరి ముందు జ్యోత్స్న గుట్టు చేస్తాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జ్యోత్స్న, అయితే నువ్వే అమ్ముకో, నా రేంజ్కి ఇప్పటి వరకు నీ స్టాల్లో పనిచేయడమే చాలా ఎక్కువ, ఇక నేను ఇక్కడ పని చేయను అని తెగేసి చెప్తుంది. జ్యోత్స్న కారెక్కి వెళ్ళిపోతుంటే దానికి సూర్య శివనారాయణ గారి మనవరాలు అనే బ్రాండ్ తీసేస్తే ఇందాక రంగబాబు చెప్పినట్లు నీ రేంజ్ ఇదే అని గట్టిగా కౌంటర్ ఇస్తాడు. చివరికి జ్యోత్స్న కోపంతో ఊగిపోతూ పారును తీసుకుని అక్కడి నుండి కారులో వెళ్ళిపోవడం ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.